హర హర మహాదేవ్. ప్రస్తుతం మనం ఉన్నాము పానగల్లు గ్రామం. ఇది తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లాలో ఉంది. ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం ఏమిటంటే ఇక్కడ 1000 సంవత్సరాల చరిత్ర గల పురాతన శివుడి ఆలయం ఉంది. ఈ ఆలయాన్ని ఛాయ సోమేశ్వర ఆలయం అని పిలుస్తారు. ఈ ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది. అది సైంటిస్టులకు కూడా అంతు చిక్కని ఒక మిస్టరీ. ఈ ఆలయాన్ని కుందూరు చౌలులు నిర్మించారు. 11వ శతాబ్దంలో నిర్మించారు. కుందూరు చౌలులు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా, నల్గొండ జిల్లా అండ్ ఖమ్మం జిల్లా ఈ 3 జిల్లాలని వారి సామ్రాజ్యంగా చేసుకొని పరిపాలించడం జరిగింది అని చరిత్ర చెబుతుంది. అదేవిధంగా ఈ ఆలయాన్ని త్రికోట ఆలయం అని కూడా పిలుస్తారు. కారణం ఏమిటంటే ఈ ఆలయంలో 3 గర్భగుడులు ఉన్నవి. ఇక మ్యాటర్లోకి వస్తే ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏమిటంటే మెయిన్ గర్భగుడి అంటే శివుడి గర్భగుడి లోపల ఒక నీడ అనేది పడుతూ ఉంటుంది. అది ఏ నీడ అంటే ఒక స్తంభం లాంటి నీడ. ఆ నీడ ఏ స్తంభం నుంచి ఆ గర్భగుడిలో పడుతుందనేది ఇంతవరకు ఎవరికి అంతు చిక్కని రహస్యం. సైంటిస్టులు కూడా ఈ రహస్యాన్ని ఛేదించలేకపోయారు. ఈ ఆలయంలో ఉన్న శివలింగము బ్రహ్మసూత్రం కలిగిన లింగం. పురాతన టెంపుల్లో అంటే పురాతనమైన ఆలయంలో మాత్రమే బ్రహ్మసూత్రం లింగాన్ని మనం దర్శించుకోగలం. అది ఎంతో ప్రత్యేకమైన అరుదైన లింగం. మీరు చూసుకోవచ్చు, గర్భగుడిలో ఒక నీడ అనేది పడుతుంది. ఈ నీడ ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఎటు కదలకుండా అలాగే పడుతూ ఉంటుంది. అదే ఈ గుడి యొక్క ప్రత్యేకత. మీరు చూసుకోవచ్చు, నేను గర్భగుడి ముందే నిల్చొని ఉన్నాను. అక్కడ నేను కదలడం, అటు ఇటు కదలడం, అటువైపు ఇటువైపు చేతులు పెట్టి చూడడం జరిగింది. నా యొక్క నీడ అనేది గుడి లోపల పడటం లేదు. కానీ ఈ నీడ ఎక్కడి నుంచి పడుతుందనేది మాత్రం అర్థం అవడం లేదు. నేను కొంచెం వెనక్కి వెళ్ళి కూడా అక్కడ నిల్చొని చూశాను. నా యొక్క నీడ గర్భగుడిలో పడడం లేదు. ఈ నీడ ఉదయం వేళల్లో కాదు, నిండు పౌర్ణమి రోజు రాత్రి వేళల్లో కూడా ఇలాగే పడుతుందని ఇక్కడి వారు చెప్తున్నారు. ఈ మిస్టరీని ఛేదించడానికి చాలామంది సైంటిస్టులు కూడా ప్రయత్నించారు. కానీ ఇది ఎక్కడి నుంచి పడుతుంది అనేది ఎవరు కన్ఫర్మ్ చేయలేకపోయారు. నిజంగా ఇది ఒక అద్భుతం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎలాంటి టెక్నాలజీ లేనప్పుడు, అంటే 1000 సంవత్సరాల కింద మన పూర్వీకులు ఈ ఆలయాన్ని ఎలా నిర్మించారు అనేది అస్సలు ఎవరికి అంతు చిక్కని విషయం. ఇదే మన సనాతన ధర్మం యొక్క గొప్పతనం. వీ షుడ్ బీ ప్రౌడ్ ఫర్ దిస్. ఇక్కడ శిల్పకళ కూడా చాలా అద్భుతంగా ఉంది. ఆలయం లోపల ఉన్న 4 స్తంభాలకి శిల్పకళ చాలా అద్భుతంగా ఉంది. ఇది వచ్చేసి శ్రీ దత్తాత్రేయ స్వామివారి గర్భగుడి. కుదిరితే మీరు కూడా ఈ టెంపుల్ దర్శించుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఇలాంటి గొప్ప ఆలయం మన రాష్ట్రంలో ఉండడం మనం చాలా గర్వించదగ్గ విషయం. ఈ ఆలయం బయట ఉన్న గోడలపైన చుట్టూ ఏనుగులను చెక్కారు. ఇది చూస్తుంటే ఎలా ఉందంటే ఈ ఏనుగులు ఈ ఆలయాన్ని మోస్తున్నట్టుగా ఉంది. ఎందుకంటే పూర్వం ఏనుగుల్ని ఉపయోగించేవారు ఆలయం కట్టడానికి కోసం. అందుకనే వాటికి గుర్తుగా ఇలా ఏనుగులు చెక్కారు. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.